నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎర్రచందనం జోలికెళితే తాట తీస్తాం. ఎర్ర దొంగల నియంత్రణకు ప్రత్యేక ఆపరేషన్. తిరుపతి జిల్లా పర్యటనలో పాల్గొని ఎర్రచందనం గోదాములు, ఎర్రచందనం చెట్లు పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కార్యకర్తలు యాక్టివ్గా ఉంటే తెలుగుదేశం పార్టీకి తిరిగే ఉండదు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. అంబేద్కర్ స్మృతి వనం ప్రాంగణానికి పూర్వ వైభవం తీసుకురండి. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఎన్టీఆర్ జిల్లా వైకాపా అధ్యక్షుడు దేవినేని అవినాష్. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు. వైకాపా నేతకు పరామర్శ. వెంకటాచలం మండలంలో ఉన్న వైకాపా బీసీసీఎల్ జిల్లా కార్యదర్శి గురిందపూడి మస్తాను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకులు. వైకాపా హయాంలో స్మగ్లింగ్ విపరీతంగా జరిగిందని, 5 ఏళ్లలో 1,30,000 ఎర్రచందనం చెట్లు నరికేశారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తిరుపతి సమీపంలోని కేంద్రీయ ఎర్రచందనం గోదాములను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. తిరుపతి సమీపంలోని మంగళంలో ఉన్న కేంద్రీయ ఎర్రచందనం గోదాములను అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు, పిసిసి ఎఫ్ చలపతిరావు, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, సిఎఫ్ సెల్వం, ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అలాగే మామండూరు ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను ఆయన పరిశీలించారు. పవన్ కళ్యాణ్ కమాండో దుస్తుల్లో సందడి చేశారు. అనంతరం తిరుపతిలోని కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఎర్రచందనం జోలికెళితే తాట తీస్తానని స్మగ్లర్లను హెచ్చరించారు. దాదాపు 10,000 కోట్ల కల్ప స్మగ్లింగ్ జరిగిందన్నారు. ఇక నుంచి ఎవరైనా ఎర్రచందనం కొట్టేసినా, అందుకు సహకరించినా, వాళ్ళు స్మగ్లర్లైనా, కింగ్ పిన్స్ అయినా సరే తాట తీసి కూర్చోబెడతామని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక చట్టం ఉందని, దొంగల ఆస్తులను సీజ్ చేయవచ్చని ఆయన వివరించారు. ప్రత్యేకించి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక, పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ శాండర్స్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది. గత 14 నుంచి 19 వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతమైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా అంటే మీ దృష్టికి తీసుకురావడానికి పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,000 దుంగలు, ఎర్రచందనం దుంగలు. అంటే కనీసం 2 దుంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది. ఇప్పుడు నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే యాజ్ ఆన్ నౌ మార్కెట్ లో ఇప్పుడున్న 40 లక్షల టన్ అనుకుంటే, మెట్రిక్ టన్ అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది. అసలు ఇది పట్టుకుంది ఎంత ఉంటుంది అంటే దీనికి కనీసం 2 నుంచి 3 దాకా ఉంటుందని ఒక అంచనా కింద మన అధికారులు చెప్తాం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక క్లోజ్ టు ఒక 8,000 to 10,000 crores ఎర్రచందనం ఇక్కడ స్మగ్లింగ్ చేయబడుతుంది. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముందస్తుగా ఏం చేసాం, ఏంటి ఇష్యూస్ ఉన్నాయంటే మేము కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అంటే ఎంత అలసత్వంతో ఉన్నాం అని చెప్పడానికి 140 కోట్ల ఎర్రచందనం దొంగలు కర్ణాటక అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని వాళ్ళు అమ్మేశారు. అది నేను కుంకి ఏనుగుల కోసం వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్షన్లో వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు, మీకు థ్యాంక్స్ చెప్పాలి, మాకు మీ వల్ల మాకు 140 కోట్లు మా అటవీ శాఖకు వచ్చినాయని. ఏంటి వచ్చినాయి అంటే మీరు కొట్టేసిన ఎర్రచందనం, మీ స్మగ్లర్లు కొట్టేసిన ఎర్రచందనం దొంగలు మేము ఇక్కడ పట్టుకుని దాన్ని వేలం పాటలు అమ్మేసి మాకు 140 కోట్లు వచ్చింది. అంటే దీనికి అప్పుడున్న మంత్రులు కానీ ఒక్కరు కూడా బాధ్యత తీసుకోలేదు. ఈరోజు దాన్ని పొలిటికలైజ్ చేయడానికి కూడా పెద్ద ఎక్కువ మాట్లాడే దాని గురించి, ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం, కానీ ఏం కరెక్షన్స్ చేయాలి భవిష్యత్తులో అనే దాని మీద ఉంది. సో
దీంట్లో కూర్చోబెట్టి ఎస్పి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది. రెడ్ శాండర్స్ని ట్యాకిల్ చేసే టాస్క్ ఫోర్స్. దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతోటి కానీ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులందరితో కూర్చోబెట్టి 5 జిల్లాల ఎస్పీలతో కూర్చొని మాట్లాడాము. ఇప్పుడు దాకా ఒక రివ్యూ మీటింగ్ చేసాం. అంటే ఈ మీటింగ్ తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే ఎంత స్మగ్లింగ్ జరిగింది, ముందు ఎంతసేపు ఎర్రచందనం జరిగింది, ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది అని ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది, ఎన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి. 2,60,000 దొంగలు అంటే 1,30,000 పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మన కొట్టేస్తే వచ్చినాయి. దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తున్నా, కానీ ఇంకో 2 లక్షలు అదనంగా కొట్టుంటారు. కానీ తక్కువ క్లోజ్ టు అనదర్ ఒక 1.5 to 2 lakh చెట్లు కొట్టేస్తుంటారు. ఇది మనకి అందరినీ లెక్క. ఇది ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లే లేవు, అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మొలకలు కొంచెం పెద్దగా అయినాయి. కానీ సో ఎర్రచందనం, ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే, ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది. అందుకే దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధా పోనివ్వటం ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన శాస్త్రాలు చెప్తా ఉంటాం. సో ఎర్రచందనం అనేది అంత ప్రాశస్త్యం దాన్ని. దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టుని కాదు, ఇట్స్ ఒక దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఒక్కొక్క చెట్టు ఇట్ క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇటు అడ్డగోలుగా వీళ్ళు డబ్బుల కోసం అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే, ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే మేము ప్రత్యేకించి పట్టుకుని లా అండ్ ఆర్డర్ ఒకటి, రెడ్ స్టాండర్డ్స్ మటుకు వీ హ్యావ్ టు పెట్టి ఫర్మ్ హోల్డ్ తీసుకోవాలి, ఫర్మ్ స్టాండ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. తీసుకున్న తర్వాత మన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్లో కూడా ఇప్పుడు దాకా నేను ఎప్పుడైతే మన కర్ణాటకకి వెళ్ళానో, కర్ణాటక అటవీ శాఖ మంత్రి గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కానీ నేను అడిగింది ఏంటంటే, వీళ్ళ స్టేట్ టు స్టేట్ ఒక కోఆపరేషన్ కావాలి, మాకు ఒక అండర్స్టాండింగ్ లేదు, లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లేదు, లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు. ఎందుకంటే నేపాల్లో మన ఆంధ్రాకి చెందిన ఎర్రచందనం అక్కడ దొరుకుతాం. ఎర్రచందనం మేజర్లీ ఆంధ్ర, ముఖ్యంగా మన శేషాచలం అడవులు. ఇక్కడ దొరికింది నేపాల్లో పట్టుబడితే, అది కూడా కొన్ని 100 కోట్లు పట్టుబడితే నేను ఛార్జ్ తీసుకోగానే ఫస్ట్ పెట్టిన ఇది సంతకం ఏంటంటే అక్కడి నుంచి తీసుకురావడం. అంటే అది ఏముందంటే కంట్రీకి అండర్స్టాండింగ్ ఉంది. అంటే వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన ఉత్పత్తి అయినది ఏదైనా సరే అక్కడ దొరికితే అది మేము తిరిగి తీసుకురావచ్చు అనేది అది ఒక ఇంటర్పోల్లో లేదంటే ఒక బిట్వీన్ కంట్రీస్ ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఉంది. అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఆ ఇనిషియేటివ్ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ ఖండ్రే గారిని వారితో మాట్లాడి వీ హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్టమ్, మన కర్ణాటకకి మన ఆంధ్రకి. అలాగే మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వాళ్ళకి ఏం చెప్పారంటే, ఇది మీరు అన్ని స్టేట్స్కి మీరు అప్లై చేయండి మీరు అని ఆ రోజు కోరితే, తర్వాత రిపీటెడ్ మీటింగ్స్ జరిగినాయి, 2-3 మీటింగ్స్ జరిగినాయి. 5 మీటింగ్స్ తర్వాత నౌ అగ్రిమెంట్ అంటే ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎర్రచందనం దొరికినా కానీ మనకి ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తుంది. అది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో దాని ద్వారా ఎస్పీ గారు తన టాస్క్ ఫోర్స్ నిపించి ఎంతమందిని సార్ మనం డీటెయిల్స్. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం యాక్టివ్గా ఉంటే పార్టీకి తిరుగులేదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆయన నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని తెలిపారు. పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం యాక్టివ్గా ఉంటే తెలుగుదేశం పార్టీకి తిరుగే లేదని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజయతరెడ్డి, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ప్రాంగణాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నాశనం చేయడంతో పాటు వైకాపాకు చెందిన నాయకులు నిరసన వ్యక్తం చేశామని ఎన్టీఆర్ జిల్లా వైకాపా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ను స్మృతి వనంలో అంబేద్కర్ పేరును, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును పగలగొట్టారని ఆరోపించారు. ప్రాంగణంలో అభివృద్ధి పనులు ఆపేశారని, వెంటనే స్పందించి ప్రాంగణానికి పూర్వ వైభవం తేవాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా సోదరులు ఆత్మీయులు ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుధాకర్ బాబు గారు ఒక నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో రాబోయే తరాలకు గారు అంబేద్కర్ గారు ఒక గొప్పతనం గురించి తెలియాలి, తెలుసుకోవాలని చెప్పని విజయవాడ నగరంలో దాదాపుగా 400 కోట్ల పైన అంబేద్కర్ గారి విగ్రహం కానివ్వండి, ఆయన జీవిత చరిత్ర తెలుసుకునే విధంగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం, అదేవిధంగా ఆడిటోరియం కానివ్వండి, పార్క్ కానివ్వండి, ఇవి ఒక విజయవాడ నగరంలో నిర్మించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత వల్ల కానివ్వండి, లేకపోతే ఆయన మీద ఉన్న అసూయ వల్ల కానివ్వండి, ఆ కోపం అంతా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా అంబేద్కర్ గారి మీద ఈ కోపం అంతా కూడా చూపిస్తున్నారు. దాదాపుగా ఈ యొక్క 16 నెలల కాలంలో ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా అంబేద్కర్ గారు ఒక ప్రాంగణం మొత్తం గారా చెరిపోతే దాన్ని ఈరోజు సుధాకర్ బాబు గారు ఒక నాయకత్వంలో మొత్తం మేము అందరం గారు వచ్చి చూసి జోనల్ అధ్యక్షులు కానివ్వండి, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ఎస్సీసీఎల్ నాయకులు కానివ్వండి, కార్యవర్గ సభ్యులు కానివ్వండి, జిల్లా నాయకులు కానివ్వండి, మా సమన్వయకర్తలు కానివ్వండి, మా రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు వచ్చి మా ఒక నిరసన తెలియజేస్తాం గారు జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గారా అంబేద్కర్ గారు ఒక పేర్లు పగలగొట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేర్లు పగలగొట్టారు, మొక్కలకి మెయింటెనెన్స్ లేదు, ఎక్కడ పనులు అక్కడే ఆపివేస్తాం కానివ్వండి, ఇవన్నీ గారు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే ఆ రోజు గారు సుధాకర్ బాబు గారు ఒక నాయకత్వంలో పేర్లు పగలగొట్టినప్పుడు మేమందరం గారు వచ్చి ఆ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తాం గారు జరిగింది. మీకు ఎందుకు ఈ కోపం? ఈరోజు అంబేద్కర్ గారు అంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మన భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ గారు ఉండటం గారు జరిగింది. ఏదేమన్నా కానివ్వండి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ ప్రాంగణం ఒక మెయింటెనెన్స్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఈరోజు మేము చాలా గొప్పగా చెప్పుకున్నాం, ఒక టూరిస్ట్ ప్లేస్ మాకు ఉంది అని చెప్పని ఇదివరకు మేము గొప్పగా చెప్పుకునేవాళ్ళం. కానీ ఈ మెయింటెనెన్స్ కానివ్వండి, లేకపోతే ఆ మొక్కలు చెడిపోవటం కానివ్వండి చూస్తే ఎంతో బాధగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలంటూ పలువురు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభ్యర్థించారు. తిరుపతి పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ కలిసేందుకు వచ్చారు. జనసేన పార్టీ మాజీ నేత వినూత డ్రైవర్ రాయుడు కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అలాగే దశాబ్ద కాలంకు పైగా జరుగుతున్న తిమ్మానాయుడుపాలెం శ్మశాన వాటిక పోరాటాన్ని గుర్తించాలని ఏపీ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. శ్మశాన వాటికి లేదు, శ్మశాన వాటికి చెప్పారు సార్ వస్తున్నారు మీరు. ఇది మళ్ళీ అదేంది, మళ్ళీ శ్మశాన వాటిక కాదు, శ్మశాన వాటికి ఇది మళ్ళీ తర్వాత మీరు వచ్చి పెట్టుకుని ఇక్కడ 5 మంది
వైకాపా బీసీసీఎల్ నెల్లూరు జిల్లా కార్యదర్శి గురువిందపూడి మస్తాన్ను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలో పరామర్శించారు. నెల్లూరు వైకాపా కార్యాలయం నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో పెన్నా వంతెన రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కాకాని ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి కాకాని వెంట వైకాపా రాష్ట్ర నాయకులు దాసరి భాస్కర్ గౌడ్ తదితరులు ఉన్నారు. వాళ్ళ చేతికి ఏదైనా 5 ఇచ్చి పంపించే పరిస్థితులు ఉంటారు. లేకపోతే ఆ అమ్మాయి నేషనల్ ఎస్టీ కమిషన్కి ఇచ్చి చెప్తాను. జరిగినటువంటి హత్యాయత్నం నేపథ్యంలో నా సోదరి మాజీ శాసనసభ్యురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి గోపాల్కి ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఈ ప్రాంతానికి రావడం, గోపాల్ ఇంటికి వెళ్ళి గోపాల్ని పరామర్శించి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఘటన విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పటికే అనేక సందర్భాల్లో మనం మాట్లాడినట్టుగా గోపాల్ మీద దాడి జరగడం అనేటువంటిది అత్యంత హేయమైనటువంటి చర్య. సభ్య సమాజంలో ఒక దళితుడిగా ఉన్నటువంటి వాడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎస్టీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం మమ్మల్ని విమర్శించినటువంటి వాళ్ళకి కౌంటర్ ఇచ్చినందుకు ఈరోజు హత్యా ప్రయత్నం జరిగింది. నెల్లూరు జిల్లాలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ఇటువంటి సంఘటన ఎన్నడూ జరిగినటువంటి సందర్భాలు లేవు. అటువంటిది మొట్టమొదట ఒక దుష్ట సాంప్రదాయానికి ఈరోజు తెరతీయడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడాము, డిఎస్పీ గారితో మాట్లాడాము. అందరితో మాట్లాడిన తర్వాత ఎవరైతే దోషులు ఉంటారో, ఎవరైతే దీంట్లో సూత్రధారులు పాత్రధారులు ఉంటారో అందరినీ గుర్తించి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీస్ హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి దానికి భిన్నంగా ఒక 3 మాత్రం రిమాండ్ చేసి మిగతా వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఇటు కుటుంబ సభ్యులు కానీ మాకున్నటువంటి సమాచారం కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వానికి నా ప్రయాణం అంటే నాకు నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇప్పటివరకు నేను రాలేదు, ఫస్ట్ టైం నేను రావడం జరిగింది. అండ్ ఈరోజు నా కమిటీలో జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి గోపాల్ మీద హత్యాయత్నం జరిగి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. నిజంగా చాలా చాలా బాధాకరం. ఈరోజు ఇందాకే మాట్లాడుతూ ఉంటే ఆయన బాధ, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లి కానివ్వండి, వాళ్ళ భార్య కానివ్వండి, జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి వివరించినప్పుడు అంటే ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఒక నియంత్రణతో కూడుతున్నటువంటి నాయకులు ఈరోజు రాజ్యం వెళ్తా ఉన్నారనేది ఒక ప్రశ్న అయితే మనందరికీ కూడా వస్తుంది. కనీసం అంటే ఈరోజు దళిత గిరిజనులుగా ఈరోజు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు అనేది ఈ భూమి మీదే ఉంది. అలాంటిది ఈరోజు ఎస్సీ ఎస్టీలు అనగానే ఎంత చిన్న చూపు అనేది ఈరోజు ఈ ఇన్సిడెంట్ వల్ల మనకి క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. అంటే ఒక ఎస్టీ కుర్రోడు రాజకీయంగా తన ఎదుగుదల చూసి ఓర్వలేకో ఇంకేదైనా కావచ్చు, ఈరోజు ఇంతటి రాజకీయాల్లో ఇలాంటి హత్య రాజకీయాలకి ఈరోజు తెరలేపుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సరైనటువంటి బుద్ధి మనందరం కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సాంప్రదాయం అనేది ముందు ఎప్పుడూ లేదు. ఈరోజు ఒక మనిషి తన గలం విప్పి ఈరోజు న్యాయం ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో, ఆ అన్యాయాన్ని ప్రశ్నించే గొంతు ఈరోజు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 15 సెంటీమీటర్స్ డెప్త్ వరకు నెక్ దగ్గర కోసారు అని అంటే రష్యాకు చెందిన KA-226 హెలికాప్టర్ రిపబ్లిక్ ఆఫ్ డాగెస్తాన్లోని కాస్పియన్ సముద్ర తీరంలో కుప్పకూలింది. దీంతో పైలట్తో పాటు 4 క్లిజియార్ ఎలక్ట్రో మెకానికల్ ప్లాంట్ ఉద్యోగులు మృతి చెందారు. మరో 2 గాయపడ్డారని అధికారులు తెలిపారు. హెలికాప్టర్ తోక భాగం విరిగిపోవడంతో అదుపు తప్పి పైకి కిందకు ఎగురుతూ గాల్లో గిర్రున తిరుగుతూ కుప్పకూలి పేలిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
куда не туда посадить его? Ой, блин. మనుబోలులోని శ్రీ కామాక్షి తాయి బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో 3వ కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, ఏకవార రుద్రాభిషేకం, పల్లకి సేవ వంటి పూజా కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయని అర్చకులు సాయి కుమార్ శర్మ తెలిపారు. ఆలయంలో కోటి ఒత్తులతో శిఖర దీపం, ఆకాశ దీపోత్సవాలు నిర్వహిస్తున్నామని, భక్తులు ఇరువుగా పాల్గొని జయప్రదం చేయాలని ఆయన వివరించారు. మణుబోలు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ 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 కామాక్షిదేవి సమేత బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో విశేషంగా ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతినిత్యం కూడా విశేష అభిషేక కార్యక్రమాలు, ప్రతిరోజు కూడా స్వామివారికి ఏకవార రుద్రాభిషేకం, ప్రతిరోజు కూడా సాయంత్రం సమయంలో ఆకాశదీప కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా రేపు అనగా 10/11/2025 3వ కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని ఉదయం 5 గంటల మొదలు స్వామివారికి ఏకవార రుద్రాభిషేకం, తదుపరి అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణంతో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలానే సాయంత్రం 6 గంటల మొదలు ఆకాశదీపం, తరువాత కోటి ఒత్తులు కలిగినటువంటి కోటి దీపాన్ని శిఖరం మీద ప్రజ్వలన చేసేటువంటి కోటి దీప కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నాం. సాయంత్రం 7:30 నుంచి పార్వతీ పరమేశ్వరు యొక్క పల్లకీ సేవ ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఉభయదాతలుగా ఉమ్మడి వెంకటేశ్వర్లు, వారి ధర్మపత్ని శ్రీమతి సుప్రియా దంపతులు, ఉభయదాతలుగా శ్రీమతి శ్రీ ఉమ్మడి వెంకటేశ్వర్లు, వారి ధర్మపత్ని శ్రీమతి సుప్రియా దంపతులు ఎంతో విశేషంగా రేపు సోమవారం జరిగేటువంటి విశేష కార్యక్రమాలన్నింటిలో వీళ్ళు పాల్పంచుకొని ఉభయదాతలుగా వీళ్ళు ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా వీళ్ళు ఇలా నిర్వహించడం జరుగుతుంది. అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయానికి విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి సోమవారం నాడు జరిగేటువంటి విశేష కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు పాల్పంచుకొని స్వామివారిని, అమ్మవారిని, ముఖ్యంగా అమ్మవారికి విశేషమైనటువంటి జీడిపప్పులతో అలంకారం ఎంతో వైభవంగా నిర్వహించబోతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని, అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఇక్కడ జరిగేటువంటి విశేష కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు పాలు పంచుకొని ఆలయంలోకి విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎర్రచందనం జోలికెళితే తాట తీస్తాం, ఎర్ర దొంగల నియంత్రణకు ప్రత్యేక ఆపరేషన్. తిరుపతి జిల్లా పర్యటనలో పాల్గొని ఎర్రచందనం గోదాములు, ఎర్రచందనం చెట్లు పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కార్యకర్తలు యాక్టివ్గా ఉంటే తెలుగుదేశం పార్టీకి తిరిగే ఉండదు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. అంబేద్కర్ స్మృతి వనం ప్రాంగణానికి పూర్వ వైభవం తీసుకురండి. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఎన్టీఆర్ జిల్లా వైకాపా అధ్యక్షుడు దేవినేని అవినాష్. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు. వైకాపా నేతకు పరామర్శ. వెంకటాచలం మండలంలో ఉన్న వైకాపా బీసీసీఎల్ జిల్లా కార్యదర్శి బృందపూడి మస్తాను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.